హాయ్ ఎవరివన్. ముందుగా అందరికీ 2026 న్యూ ఇయర్ సందర్భంగా మా యొక్క విషెస్. ఐ విష్ 2026లో మీరు మరింత వెల్త్ క్రియేషన్ చేస్తారని చెప్పి అండ్ మీ యొక్క బిజినెస్, కెరియర్ అండ్ అదర్ ఫీల్డ్లో కూడా మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పి నేనైతే ఆశిస్తూ ఉన్నాను. 2026లో అట్లీస్ట్ మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటారని చెప్పి నేనైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ర్యాలీస్, రిటర్న్స్ పక్కన పెడితే పోగొట్టుకున్న డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. చాలామంది లూజర్గానే మిగిలిపోతూ ఉన్నారు. మరోవైపు సరైన టైంలో సరైన ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం తెలియక, సరైన అనాలిసిస్ ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయక చాలామంది వాళ్ళ యొక్క వెల్త్ని వాళ్ళే డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్స్ ఎమోషన్స్ బేస్డ్గా, కొన్నిసార్లు అనాలిసిస్ బేస్డ్గా జరగాలి. సొంతంగా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి రిటర్న్స్ ఇంపార్టెన్స్ కాదు, కానీ ఫ్యూచర్లో పిల్లలకి ఒక మంచి ఆస్తి, వెల్త్ క్రియేషన్ ఇవ్వాలనుకున్న వ్యక్తికి వెల్త్ క్రియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సైకిల్స్, ట్రెండ్స్ చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. వరల్డ్ న్యూసెస్ నుంచి గల్లీ న్యూసెస్ వరకు కూడా రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇవన్నీ అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఎమోషనల్ మేనేజ్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో కూడా లాస్ అయిపోయారని చెప్పి నేను పదే చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అనాలిసిస్ని రెస్పెక్ట్ ఇవ్వము, ఎమోషన్స్తోనే డెసిషన్ తీసుకుంటాము, ఇంట్రెస్ట్తోనే డెసిషన్ తీసుకుంటాము. అండ్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో రిటర్న్ రాకపోయినా, దాంట్లో గ్రోత్ రాకపోయినా దాన్ని మనం పెద్దగా తప్పుగా తీసుకోము. వేరే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పులు చూస్తాము, కానీ మనం చేసే తప్పులు మనం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయము, తెలుసుకోము. సో ఐ హోప్ 2026లో హైదరాబాద్ ఇన్వెస్టర్స్, మా ఫాలోవర్స్ మరింత బెటర్గా వెల్త్ క్రియేషన్ చేస్తారని చెప్పి, మార్కెట్ ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ ఇవ్వడంలో మనం ఎప్పుడు కూడా ముందు ఉంటాము, మోస్ట్ ఎక్యురేట్గా ఉంటాము. అది మీ అందరికీ తెలుసు. మార్కెట్ సంబంధించి మరిన్ని మంచి అప్డేట్స్, అనాలిసిస్తో మీ ముందుకి త్వరలో రాబోతా ఉన్నాను. 2026లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు అండ్ ఇతర ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మా యొక్క అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు అడ్వైజరీ సర్వీసెస్ ఇచ్చే వాళ్ళే చాలా తక్కువ. జెన్యున్గా, ఎక్యురేట్గా, లాంగ్ టర్మ్లో అడ్వైజరీ ఇస్తూ మార్కెట్లో మాకంటూ ఒక మంచి పేరుని తెచ్చుకున్నాము. సో ఈ పేరు, ఈ బ్రాండు, ఇదంతా మా యొక్క ఫాలోవర్స్, ఇన్వెస్టర్స్ ఇచ్చిందే. మేము మరింత ముందుకు వెళ్ళబోతా ఉన్నాము అండ్ లాంగ్ టర్మ్లో మాకు కొన్ని పెద్ద ప్లాన్స్, పెద్ద ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా యొక్క సర్వీసెస్ ఎప్పుడు కూడా మోస్ట్ ఎథికల్గా, హానెస్ట్గా, ఎక్యురేట్గా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా అనాలిసిస్ అనేది బయాస్డ్ లేకుండా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎథిక్స్ని, ఈ హానెస్ట్ని ఎప్పుడు కూడా మేము కంటిన్యూ చేస్తాము అండ్ ఫ్యూచర్లో మీ ముందుకి మరిన్ని మంచి ఐడియాస్తో రాబోతా ఉన్నాం. వన్స్ అగైన్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. నమస్తే. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.